గత నెల అంటే ఏప్రిల్ నెలలో మన ఇండస్ట్రీ అంతా కూడా ఒక విధమైనటువంటి అన్సర్టనిటీ, ఒక గందరగోళంగా ఉండిపోయింది. సో దీనికి కారణం మీ అందరికీ తెలుసు, టీపీడీ, ట్రాన్స్లూసెంట్ పోస్ట్ లార్వల్ డిసీజ్ అనేటువంటి ఒక భయంకరమైన వ్యాధి మనకున్నటువంటి ఏకైక క్వారంటైన్ ఫెసిలిటీలో ఇంపోర్ట్ అయినటువంటి 2 టైగర్ బ్రూడ్ స్టాక్ బ్యాచ్ల్లో డిటెక్ట్ అయింది. వారు దాన్ని డిస్కార్డ్ చేసి ఈ వ్యాధి ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తర్వాత 2 ఏప్రిల్ ఆ బ్రూడ్ స్టాక్ కంపెనీ వాళ్ళు ఫార్మర్స్ అందరికీ కూడా ఒక అడ్వైజరీ లెటర్ ఒకటి రిలీజ్ చేశారు. అందులో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, ఇది హ్యాచరీలో పిల్లలకి PL2 నుంచి PL4 వరకు వచ్చేటువంటి వ్యాధి, కానీ ఇది మీ ఫామ్లో ఉన్నటువంటి టైగర్ రియల్ను ఏ విధంగా ప్రభావితం చేయదని ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఈ లెటరు వాట్సాప్ గ్రూపుల్లోనూ ఇతర సోషల్ మీడియాలోనూ బాగా స్ప్రెడ్ అయింది. ఈ లెటర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీలో అనేక మందికి అనేక సందేహాలు వచ్చినాయి. వచ్చినటువంటి ముఖ్య సందేహం ఏంటంటే, ఈ టీపీడీ వ్యాధి క్వారంటైన్ దాటి భారతదేశంలో ఎంటర్ అయిందేమో అన్నటువంటి ఒక సందేహం అందరికీ కలిగింది. సో అక్టోబర్ నుంచి జనవరి వరకు ఈ బ్రూడ్ స్టాక్ కంపెనీ 21 బ్యాచ్ల బ్రూడ్ స్టాకు ఇండియాకి పంపించారు. సో వీటిల్లో మిస్ అయ్యి వచ్చిందేమో. జనరల్గా వ్యాధికారక క్రిమి తక్కువ ఉన్నప్పుడు, అంటే దాన్ని బిలో డిటెక్టబుల్ లెవెల్ అంటారు, కొన్నిసార్లు పీసీఆర్లో నెగిటివ్ వస్తుంది. అలాగే కొన్నిసార్లు పీసీఆర్లో ఫాల్స్ నెగిటివ్ అంటారు, అంటే రోగకారక క్రిమి ఉంటుంది కానీ నెగిటివ్ వస్తుంది. ఇవన్నీ సహజంగా జరిగేవే. అలా జరిగి ఈ రోగకారక క్రిమి ఇండియాలోకి ఎంటర్ అయిందన్న అందరికీ బలమైన సందేహం కలిగింది. ఈ సందేహం కలగడానికి ఇంకొక కారణం ఏంటంటే, 2025లో టైగర్ ఫార్మింగ్ చాలా బాగా వచ్చింది, కానీ 2026లో వైట్ స్పాట్ వ్యాధి చాలా తీవ్రంగా ఉంది. ఎంత హై టెంపరేచర్ ఉన్నప్పటికి కూడా వైట్ స్పాట్ వ్యాధి వచ్చింది. అలాగే గ్రోత్ సరిగ్గా లేదు, సైజ్ వేరియేషన్ ఎక్కువగా ఉంది, ఇతర ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ సందేహానికి ఆజ్యం పోసినట్టు అయింది. సో ఈ డౌట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు చాలా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. చాలా అనూహ్యంగా జరిగింది ఇది. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇంత క్విక్గా రెస్పాండ్ అవ్వటం నేను చూడలేదు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే, కమిషనర్ గారు వెంటనే ఒక జూమ్ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఇండియాలో ఉన్నటువంటి అన్ని రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, సీబా, ఐసీఏ, మన ఆర్జీసీఏ, ఎంపెడా, సిఏఏ అందరూ కలిపి, అందరూ ప్లస్ హ్యాచరీ ఓనర్సు, అలాగే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్, అప్సరా కో చైర్మన్ వెంకటరమణారెడ్డి గారు, వీళ్ళందరూ కలిపి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో క్విక్గా నిర్ణయాలు తీసుకొని ఒక కమిటీ ఫామ్ చేయటం, ఆ కమిటీ ఇమ్మీడియట్గా ఫామ్స్కి, హ్యాచరీస్కి వెళ్ళి హ్యాచరీలో టైగర్ పిఎల్స్ తీసుకోవటం, ఫామ్స్లో కూడా ఒక పక్క మడగాస్కర్ శాంపుల్స్, ఒక పక్క మోనా శాంపుల్స్ అన్నీ కలెక్ట్ చేసి వెంటనే సీబా వాళ్ళకి పంపించడం, సీబా వాళ్ళు లేట్ చేయకుండా వాటిని టెస్ట్ చేయటం, అవి నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సో ఈ వ్యాధి మన క్వారంటైన్ దాటి మన ఇండియాకి రాలేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో మన క్వారంటైన్ మన భారతదేశాన్ని అతిపెద్ద ప్రమాదం నుంచి కాపాడినట్లయింది. ఇక రెండో డౌట్ ఏంటంటే, ఇది SPF బ్రూడ్ స్టాక్ కదా, SPF బ్రూడ్ స్టాక్లో ఇంత భయంకరమైన వ్యాధి ఎందుకు వచ్చింది అనేది ఇంకొక డౌట్. సో జనరల్గా చూస్తే SPF అనేది ఒక లిస్టు, OIE అంటారు, అంటే ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎపిజ్యూటిక్స్ అంటారు. దీనికి కొత్త పేరు వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. వీళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్లో TPD లేదు. కాబట్టి మనకు వచ్చేటువంటి బ్రూడ్ స్టాకు TPD తప్ప మిగతా వ్యాధులన్నిటికీ చెక్ చేసి SPF స్టేటస్తో ఇండియాకు వస్తుంది. ఇండియాలో గత సంవత్సరం నుంచి కూడా మనకి TPDకి క్వారంటైన్లో చెక్ చేస్తున్నారు. సో మన క్వారంటైన్ లిస్ట్లో OIE లిస్ట్ ఉంది, అడిషనల్గా మనకి TPD చెక్ చేస్తున్నారు. ఈ విధంగా TPD చెక్ చేయడం వల్ల TPD ఎర్లీగా బయటపడింది, డిటెక్ట్ అయింది, అక్కడే దాన్ని ఆపగలిగారు. సో ఈ విధంగా మనకి ఒక భయంకరమైన వ్యాధి నుంచి మన ఇండస్ట్రీ బయటపడింది. సో ఇది ఎంత భయంకరమైన వ్యాధి అంటే, రీసెంట్గా నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు దాదాపు 2002లో, అంటే 24 సంవత్సరాల క్రితం ఫస్ట్ నేను చూసినటువంటి వెన్నామే హ్యాచరీ పర్మనెంట్గా క్లోజ్ చేశారు. 2016లో ఒక హ్యాచరీ మెచ్యురేషన్లో ఉన్నాను, చాలా పెద్ద హ్యాచరీ, ఆ హ్యాచరీ పర్మనెంట్గా క్లోజ్ చేశారు. 2018లో ఒక బ్యాక్యార్డ్ హ్యాచరీలో నేనున్నాను, ఆ హ్యాచరీ పర్మనెంట్గా క్లోజ్ చేశారు. థాయిలాండ్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, వాళ్ళకు ఉన్నటువంటి హ్యాచరీ డివిజన్ కంప్లీట్గా క్లోజ్ చేశారు. అలాగే థాయిలాండ్లో ఉండి ఇంటర్నేషనల్గా ఆపరేట్ చేసేటువంటి ఒక ఫీడ్ కంపెనీ, ఒక ఆక్వాకల్చర్ కంపెనీ అనుకోవచ్చు, వీరు కూడా చాలా హ్యాచరీలు
కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. సో ఒకప్పుడు 6 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి థాయిలాండ్ ఇప్పుడు 2.5 లక్షల టన్నులు ఉత్పత్తి చేయడానికి స్ట్రగుల్ అవుతుందంటే ఈ వ్యాధుల తీవ్రత ఆ కల్చర్పై ఎంత ఉందో మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క ఈఎంఎస్, ఒక పక్క ఈహెచ్పి, ఇంకొక పక్క టీపీడీ, ఈ 3 వ్యాధులతో ఇతర కంట్రీలు సతమతమవుతున్నాయి. మనం తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ బ్యాక్టీరియా వ్యాధులు ఈఎంఎస్ కావచ్చు, టీపీడీ కావచ్చు, ఇవి ఇతర దేశాల్లోనే ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి, మన దేశంలో ఎందుకు ఎక్కువగా రావట్లేదంటే ఒక బేసిక్ డిఫరెన్స్ ఉంది. ఇతర దేశాల్లో థాయిలాండ్ కావచ్చు, వియత్నాం కావచ్చు, చైనా కావచ్చు, వీళ్ళు వైట్ స్పాట్ వైరస్ని కంట్రోల్ చేయడానికి బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్లో ఒక పార్ట్గా ఈ డిజిన్ఫెక్షన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. టూ మచ్ ఆఫ్ డిజిన్ఫెక్షన్. ఎప్పుడైతే ఈ డిజిన్ఫెక్షన్ ఎక్కువగా జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా విరులెన్స్ పెరుగుతుంది. డిజిన్ఫెక్షన్ ఎక్కువైనా విరులెన్స్ పెరుగుతుంది, అలాగే యాంటీబయాటిక్స్ వాడినా కూడా దాని విరులెన్స్ పెరుగుతుంది. ఈ విధంగా అక్కడ విరులెంట్ పెరగటం వల్ల ఈ విబ్రియో వల్ల వచ్చేటువంటి ఈఎంఎస్ కావచ్చు, టీపీడీ కావచ్చు చాలా తీవ్రంగా ఆ కంట్రీస్లో వస్తూ ఉంటాయి. మన దేశంలో చూసినట్లయితే బయోసెక్యూరిటీ తక్కువ, మనం డిజిన్ఫెక్ట్ చేసేది తక్కువ. డిజిన్ఫెక్షన్ చేసినా కూడా మనం ఈ రైస్ బ్రాన్ ఫెర్మెంటేషన్ ఇలాంటివి చేసి మనం మైక్రోబియల్ బయోడైవర్సిటీని పెంచుతాం. సో బేసిక్ డిఫరెన్స్, ఇతర దేశాల్లో బయోసెక్యూరిటీ ఎక్కువ, వైట్ స్పాట్ తక్కువగా వస్తుంది. సో డిజిన్ఫెక్షన్ ఎక్కువ, విర్లెంట్ విబ్రియో స్ట్రెయిన్స్ ఉంటాయి. మన దేశంలో బయోసెక్యూరిటీ తక్కువ, వైట్ స్పాట్ వైరస్ ఎక్కువ వస్తుంది, బయోడైవర్సిటీ ఎక్కువ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మిగతా దేశాలతో పోల్చినప్పుడు మనకి తక్కువగానే ఉంటాయి. ఇది బేసిక్ డిఫరెన్స్. ఇక ఈ సంవత్సరం టైగర్లో ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయని మనం చూసినట్లయితే, సో ఒకటి స్టాకింగ్ డెన్సిటీ. నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నటువంటి ఫార్మర్స్ కూడా టైగర్ ఎక్కువగా స్టాక్ చేశారు. 1,00,000 అంతకంటే ఎక్కువగా స్టాక్ చేశారు. 30 కౌంట్లోనో 40 కౌంట్లోనో పార్షల్ హార్వెస్ట్ చేసేసి మిగతాది కండిషన్ బట్టి 20 కౌంట్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో స్టాకింగ్ డెన్సిటీ పెంచారు. హ్యాచరీస్ కూడా నెంబర్ ఆఫ్ హ్యాచరీస్కి టైగర్ పర్మిషన్ ఇచ్చింది. ప్రొడక్షన్ ఎక్కువగా చేశారు. సరైన టైంలో ఈ వచ్చిన ఉత్పత్తిని అమ్ముకోలేకపోయారు. లేనప్పుడు ఒకటి పెద్ద రొయ్య పిల్లలు తక్కువ రేట్లో ఎక్కువ బోనస్ ఇచ్చి ఫార్మర్స్కి ఇచ్చారు. ఈ బోనస్తో పాటు తెలియకుండా కూడా ఇంకా ఎక్కువ మిగిలిపోయిన సీడు ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒకటి ఫార్మర్స్ ఇంటెన్షనల్గా ఎక్కువగా స్టాక్ చేయడం జరిగింది, తెలియకుండా కూడా కొంత సీడ్ ఎక్స్ట్రా వచ్చింది. ఓవరాల్గా చూసినట్లయితే స్టాకింగ్ డెన్సిటీ పెరిగింది, అండర్ ఫీడింగ్ జరిగింది. ఈ 2 కారణాల వల్ల మనకి ఒకటి పెరుగుదల లేకపోవటం, సైజ్ వేరియేషన్ ఎక్కువగా ఉండటం, ఇతర వ్యాధులు ఎక్కువగా రావడం జరిగింది. ఇక వైట్ స్పాట్ వైరస్ విషయానికి వచ్చినట్లయితే ఏ బ్రూడ్ స్టాక్ కంపెనీ కూడా, అంటే టైగర్ రొయ్యలు సప్లై చేసే ఏ బ్రూడ్ స్టాక్ కంపెనీ కూడా మా టైగర్ రొయ్యలు ఎస్పీఆర్ అంటే వైట్ స్పాట్ని తట్టుకుంటాయి అని ఎవరో చెప్పలేదు. ఎస్పీఎఫ్ అంటే మేము ఇచ్చినటువంటి తల్లి రొయ్యల్లో వైట్ స్పాట్ ఉండదు, కానీ మీకు ఫామ్లోకి వెళ్ళిన తర్వాత వైట్ స్పాట్ రావచ్చు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం 3 బేసిక్స్కి, బ్యాక్ టు బేసిక్స్ వెళ్ళవలసిన అవసరం ఉంది. ఫస్ట్ బేసిక్స్, ఇంతకు ముందులాగా లో డెన్సిటీకి వెళ్ళాలి. సెకండ్ది, సీడ్ ఇచ్చే హ్యాచరీస్ కానీ సీడ్ తీసుకునేటప్పుడు ఫార్మర్స్ కానీ ఈ వైట్ స్పాట్ వైరస్కి మరియు ఈహెచ్పికి కంపల్సరీగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. మూడవది, మన బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఇంకొంచెం స్ట్రిక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ బ్యాక్ టు బేసిక్స్ పాత విధానంకి మనం వెళ్ళినట్లయితే మనం ఇంతకు ముందులాగానే టైగర్ను సక్సెస్ఫుల్గా మళ్ళీ ప్రొడక్షన్ తీయవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో బ్యాక్ టు బేసిక్స్ B2B అని టైప్ చేయండి. మా ఆల్ఫా బయాలజికల్ సంస్థ ఎప్పుడు కూడా మీకు అవసరమైన సమయంలో అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.